హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనమైతే సంజా ఉత్సవ్ ఈ ఎగ్జిబిషన్కి అయితే మనం వచ్చేసామండి. సో ఫస్ట్ టైం ఈ పేరైతే నేను వింటున్నాను. 2024లో ఈ ఎగ్జిబిషన్ ఈ పేరైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. సో ఈ ఎగ్జిబిషన్కి ఎవరెవరు వచ్చారు ఓపెనింగ్కి అనేది క్లియర్గా నేను డీటెయిల్గా మీకు అయితే చూపిస్తాను. అలాగే ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఆ స్టాల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అన్నీ క్లియర్గా నేను మీకైతే ఈ వీడియోలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అడ్రస్ అయితే నోట్ చేసుకోండి. పంటకాలువ రోడ్, పడమట, స్టెల్లా ఇండోర్ స్టేడియం, విజయవాడ. సో ఈ ఎగ్జిబిషన్ అయితే December 26 అంటే గురువారం నుంచి స్టార్ట్ చేశారండి. December 30th వరకు అంటే సోమవారం వరకు అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చి 10 AM to 9 PM అండి. ఎంట్రీ అయితే ఫ్రీ. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో అయితే ఇలా చక్కగా స్టాట్యూస్ విగ్రహాలు పెట్టారండి. రాధాకృష్ణుల విగ్రహాలు, అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు అయితే ఎక్సలెంట్గా అట్రాక్ట్ చేస్తున్నాయి. చాలా బాగుంది. ఓపెన్ ప్లేస్లో ఈ విగ్రహాలు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. అలాగే ఇక్కడ బయట అవుట్ సైడ్ వచ్చేసి మీకు ఒక స్టేజ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ స్టేజ్ అయితే ఈవినింగ్ అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయంటండి. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయి మనకి 2 days అయితే అయిపోయింది. ఓపెనింగ్కి ఇక్కడ ఏవైతే నేను మీకు బ్యానర్స్ చూపిస్తున్నానో వీళ్ళందరూ వచ్చారండి. IAS ఆఫీసర్లు అవ్వచ్చు, బోండా ఉమామహేశ్వరరావు గారు అవ్వచ్చు, వీళ్ళంతా ఓపెనింగ్ అయితే వచ్చి వీళ్ళంతా ఓపెన్ చేశారంటండి. సో ఈవినింగ్ టైంలో ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారంట. ఈ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఏ స్టాల్స్ కండక్ట్ చేస్తున్నారు, ఏ ప్రైజెస్లో ఉన్నాయి అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఈ ఎగ్జిబిషన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూ మిషన్ ఫర్ అర్బన్ పోవర్టీ ఎలివేషన్ 2024. అప్నోకా ఉత్సవ్ అంటే మన ఫెస్టివల్ అని క్లియర్గా చెప్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే నగరపాలక సంస్థ విజయవాడ వారిచే స్వయం సహాయక సంఘాల వస్తువుల ప్రదర్శన మరియు అమ్మకం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న స్టాల్ అయితే పట్టు చీరలకు సంబంధించిన స్టాల్ అండి. సో ప్రైజెస్ అవి అడుగుదాము అంటే దీనికి సంబంధించిన స్టాల్కి సంబంధించిన ఓనర్ గారు అయితే బయటకు వెళ్ళారు అంట. సో చెప్పేవాళ్ళు అక్కడ ఎవ్వరూ లేరండి. అందుకని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నాను. డీటెయిల్గా ఒక్కసారి అయితే పట్టు చీరలు ఒకసారి చూసేయండి. సో మనం నెంబర్ 2 నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాం. ఈ స్టాల్ అయితే లెగ్గిన్స్కి సంబంధించింది. సో డీటెయిల్స్ అవి వారితో ఒక్కసారి మాట్లాడి ఈచ్ లెగ్గిన్ ప్రైస్ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో చూసేయండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. మీ పేరు సార్? ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఐటమ్ వచ్చి లెగ్గిన్స్ కదా, మీ పేరు, ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో డీటెయిల్స్ చెప్తారా? ప్రోడక్ట్ వచ్చేసరికి కంపెనీ వచ్చేసరికి త్రిపుర బేస్ కంపెనీ, శ్రీనిధి గార్మెంట్స్. ఓకే. బ్రాండ్ నేమ్ వచ్చేసరికి ఇండియన్ ఫ్లవర్ లెగ్గిన్స్ కంపెనీ. ఓకే సార్. ఇండియన్ ఫ్లవర్. ఓకే. దీనిలో సెక్టార్ వచ్చేసరికి మనకి ప్రీమియం రేంజ్ వచ్చేసరికి లీవా ఫ్యాబ్రికేషన్ వస్తుంది. ఓకే. చుడీ వచ్చేసరికి SML వచ్చేసరికి మీకు 399 MRP. ఓకే. XL, XXL, 3XL వచ్చేసరికి 449 వస్తుంది. అదే దీనిలోనే యాంకిల్ లెంత్ కూడా వస్తుంది. యాంకిల్ లెంత్ వచ్చేసరికి 349 MRP. SML, XL, XXL, 3XL వచ్చేసరికి 399 వస్తుంది. దీనిలో బ్రాండ్ ఇమేజెస్ వచ్చేసరికి షిమ్మర్స్ వస్తుంది. ఓకే. తర్వాత ప్లాజో వస్తుంది. ఓకే. కుర్తీ ప్యాంట్స్ వస్తుంది మన దానిలో. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి పటియాలా ప్యాంట్స్, సెమీ పటియాలా వస్తుంది. ఓకే. జెగ్గిన్స్ వస్తాయి. ఓకే సార్. సారీ షేపర్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఆల్ సైజెస్ అవైలబుల్ సార్ మీ దగ్గర? అవైలబుల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అదర్ కంపెనీస్ వచ్చేసరికి 3XL వరకే అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. మన కంపెనీలో ఏంటంటే ప్లస్ పాయింట్ ప్లస్ సైజెస్ అవైలబుల్ 4XL, 5XL, 6XL వరకు. ఓ సూపర్. ఓకే. లెగ్గిన్స్ అవైలబుల్ లో ఉంటుంది. యాంకిల్ ఉంటుంది, ఫుల్ లెంత్ వస్తుంది. ప్లస్ సారీ షేపర్ లో వచ్చేసరికి అప్ టు 5XL దాకా అవైలబిలిటీలో ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది బ్రాండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మెయిన్ ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వచ్చేసరికి ఆంధ్ర అండి. ప్రెజెంట్ విజయవాడ డిస్ట్రిబ్యూషన్. ఓకే సార్. ఓకే. లోకల్ డిస్ట్రిబ్యూటర్. కంపెనీ వచ్చేసరికి తిరుపూర్లో కంపెనీ ఉంది. తిరుపూర్ కంపెనీ. ఓకే. ఓకే సార్. సార్ ఇది డిస్ప్లే పెట్టారు, చాలా చిన్న లెగ్గిన్. దీనికి సంబంధించి ఓన్లీ ఫర్ అడ్వర్టైజ్మెంట్ పర్పస్? ఓన్లీ ఫర్ బ్రాండింగ్ పర్పస్. బ్రాండింగ్ పర్పస్. ఓన్లీ బ్రాండింగ్ పర్పస్. ఓకే సార్. ఒకటి జస్ట్ ఓపెన్ చేసి మాకు మెటీరియల్ ఒకసారి చూపిస్తారా ఏదన్నా? మ్యామ్ లెగ్గిన్ వచ్చేసరికి మీకు విస్కోస్ లీవా వస్తుంది. ఓకే సార్. 4-way స్ట్రెచబిలిటీ వస్తుంది. లీవా ట్యాగ్ వస్తుంది. ఓ మస్టర్డ్ షూడ్గా. ఓకే సార్. ఓకే. 4-way స్ట్రెచబిలిటీ వస్తుంది. ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా కానీ కంపెనీ నుంచి పీస్ టు పీస్ రీప్లేస్మెంట్. ఓకే. ఓకే సార్. ఓకే.
అంటే ఇప్పుడు High మనకి spandex ఇప్పుడు వస్తుంది. పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అంటే సార్ ఇప్పుడు ఇక్కడ కండక్ట్ చేసేది మనకి 3-4 డేసే కదా ఇక్కడ మీరు ఎగ్జిబిషన్ తర్వాత మీకు ఏ అవుట్లెట్ లో మేజర్ బ్రాంచెస్ వచ్చేసరికి సౌత్ ఇండియా కానీ, ఆర్ఎస్ బ్రదర్స్ కానీ, చందన కానీ మన Okay. బ్రాండింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు 100% ఎక్కడైనా చేసుకోవచ్చు అంటారు. ఎక్కడైనా అంటే పర్టికులర్ అవుట్లెట్ లో మీరు తీసుకున్న తర్వాత అదే అవుట్లెట్ కి వెళ్ళి మీరు ఇస్తే కనుక ఏమన్నా ప్రాబ్లం వచ్చి డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కంపెనీకి వెళ్తుంది, పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర పర్చేస్ చేస్తే సార్ ఇప్పుడు ఐటమ్ అనేది మీ దగ్గర నేను కంపెనీ ఏరియా మేనేజర్, ఏపీ తెలంగాణ హెడ్. ఓకే సో సార్ నా విజిటింగ్ కార్డ్ ఇస్తాను, నాకు ఫోన్ చేస్తే నేను పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ నేను డైరెక్ట్లీ ఇచ్చేస్తాను. ఓకే సార్ ఓకే మీకు ఆ సార్. ఇబ్బంది లేదు. ఇప్పుడు స్మాల్ సైజ్ నుంచి మీరు 5XL వరకు సైజెస్ అనేది 6XL అవైలబుల్ వరకు వస్తుంది. 6XL వరకు 6XL అవైలబుల్ గా వరకు ఉంది. available ఎక్సలెంట్ గా సార్. ఓకే సో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే మీ దగ్గర. వెరైటీస్ అన్ని వస్తాయి. ఓకే Kids లో పటియాలా స్టైల్ కూడా ఉంది. ఓకే కిడ్స్ లో కూడా లెగ్గిన్స్ వస్తాయి మన దానిలో. కిడ్స్ లో అంటే ఏ ఏజ్ నుంచి సార్? ఫ్రమ్ ద 2 years అన్వర్డ్స్ వస్తుంది, అప్ టు 15 years వరకు వస్తుంది. సార్ ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్ గా ఉందా? 2 present అయితే లేదు. ఓకే జనరల్ అది ప్లాజో అయితే 14-15 years కిడ్స్ ది అవైలబిలిటీలో ఉంది. ఓకే సార్. ఓకే 14-15 years కిడ్స్. యాక్చువల్ గా నేను మెయిన్ అడిగిన ఈ డిస్ప్లే పెట్టిన పీస్ చూసి అడిగిన రీజన్ అదే. 2 years నుంచి నేను చిన్న పిల్లలకు కూడా మీ దగ్గర అవైలబుల్ గా అవైలబిలిటీ ఉందని. ఉంది. ఓకే సో అప్పుడు మెటీరియల్ కూడా సేమ్ మెటీరియల్ వస్తుంది సార్ పిల్లలకి? సేమ్ ఫ్యాబ్రికేషన్ అయితే తేడా ఉండదు మ్యామ్. ఓకే సార్. ఓకే సేమ్ స్టాండర్డ్ ఫ్యాబ్రికేషన్ వస్తుంది. కాకపోతే ఏంటంటే పిల్లల దానిలో వచ్చేసరికి 95% కాటన్, 5% స్పాండెక్స్ వస్తుంది. విస్కోస్ లీవా అనేది రాదు. విస్కోస్ లీవా ఏంటంటే ఆ లిటిల్ బిట్ ఏంటంటే స్టూడెంట్స్ వాడుతున్నారు, అంటే ఓకే ఫ్రమ్ ద ఇంటర్ తర్వాత నుంచి వాడుతున్నారు. ఓకే బిలో అండర్ ఏజ్ ఏంటంటే వాళ్ళు కాటన్ అయితే ప్రిఫరబుల్లీ బెటర్. ఓకే సార్. చిన్న పిల్లల కంటే మెయిన్ కాటన్ అనేది వాళ్ళకి కాటన్ స్మూత్ గా అనేది ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, ర్యాషెస్ గానీ అవి గానీ ఏమి రాకుండా ఉంటుంది. వెరీ గుడ్ సార్. సార్ ఇక్కడ ఎన్ని రోజులు ఇక్కడ ఈ స్టాల్ అనేది ఉంటుంది ఎగ్జిబిషన్ లో? 30 వరకు ఉంటుంది. 30th వరకు ఇక్కడ మీరు 30th ఉంటారు. వరకు ఉంటుంది. సో మీ దగ్గర పర్చేస్ చేస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేయమంటారు? డైరెక్ట్లీ కాంటాక్ట్ చేయండి, ఇబ్బంది లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ ప్రెసెంట్ అయితే ఏదైనా ఆఫర్ ఏదైనా ఉందా సార్ ఇప్పుడు ఈ వీటి మీద, లెగ్గిన్స్ మీద? ఉంటుంది మ్యామ్. ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు బ్రాండింగ్ పర్పస్ మీద, ప్రమోషనల్ పర్పస్ మీద మనకి ఎంఆర్పి మీద నుంచి ఏ ప్రోడక్ట్ అయినా కానీ 25% వరకు మనం ఇస్తున్నాము. ఓకే యాక్చువల్గా జరుగుతుంది అది ఓన్లీ ప్రమోషనల్ పర్పస్ ఈ 3 days వరకే. ఓకే సార్. అంటే ఇప్పుడు ఒకటి తీసుకున్నా కూడా మీరు ఒకటి తీసుకున్నా కానీ 10 తీసుకున్నా కానీ ఎలా తీసుకున్నా కానీ 25% అనేది వస్తుంది, డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. ప్రైస్ డీటెయిల్స్ అయితే క్లియర్గా విన్నాను కదా. ఈ స్టాల్లో ఇక్కడ క్రాఫ్ట్ వర్క్ అనేది వీరైతే పక్కన పెట్టారండి. సో డీటెయిల్గా అడిగాము, ఈ క్రాఫ్ట్ వర్క్ అంటే ఇది సేల్కి ఉందా, అమ్మకానికి ఉందంటే లేదండి, షాపు వారు చెప్పారు. వాళ్ళ మిస్సెస్ అయితే ఈ వర్క్ అంతా చేశారండి. నిజంగా లుక్ అయితే ఎక్స్ట్రాడినరీ, చూస్తుంటే రియల్గా నిజంగానే దానిమ్మకైనా చూస్తున్న లుక్ వచ్చింది. సో ఇక్కడైతే క్లాక్ కనిపిస్తుంది కదా, ఈ వర్క్ ఓవరాల్ ఈ వర్క్ మొత్తం పెయింటింగ్ అవ్వచ్చు, ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ క్రాఫ్ట్ వర్క్ ఏదైనా, డిజైనింగ్ ఏదైనా కూడా వాళ్ళ మిస్సెస్ చేశారంట. సో వారు కూడా బయటికి వెళ్ళారండి. డీటెయిల్స్ కనుక్కుందాము, ఒకసారి వారిని పరిచయం చేసుకుందామంటే వారు కూడా అవైలబుల్గా లేరు. సో చూస్తున్నారు కదా, ఆయన షాప్లో అయితే జస్ట్ ఇది అమ్మకానికి కాదండి, నేను అలా డెకరేషన్ లాగా పెట్టుకున్నాను, మా మిస్సెస్ చేశారని చెప్పి ఆయన చాలా ప్రౌడ్గా, చాలా గర్వంగా చెప్పుకున్నారు. ఇదైతే హౌస్ చూసారు కదా, పాత కాలపు ఇల్లు అండి, ఎంత బాగుందో కదా. వారికి వారి వర్క్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సేమ్ క్రాఫ్ట్ వర్క్కి సంబంధించిన స్టాల్ నెంబర్ 3కి వెళ్ళి అక్కడ వారిని పరిచయం చేసుకుంటూ వారి టాలెంట్ వారి మాటల్లోనే తెలుసుకుందాం, అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఇక్కడ మీరు ప్రెజెంట్ ఇక్కడ స్టాల్లో ప్రెజెంట్ చేసిన ఇవన్నీ కూడా మీ ఓన్ ప్రోడక్ట్ మ్యామ్? ఓన్లీ హ్యాండ్ మేడ్. ఓకే, ఇప్పుడు ఈ స్టాల్స్ అన్ని కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి. ఓకే మేడం. ఓకే, ఒకసారి ఈ ప్రోడక్ట్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఒకసారి చెప్పరా మీరు? అలాగే, ఇంక్లూడింగ్ ప్రైస్ కూడా ఒకసారి చెప్పండి మాకు. మొత్తం అంతా కూడా మౌల్డ్ ఇట్ క్లే అండి, ఫెవిక్రిల్ వాళ్ళది వాడతాము. ఓకే, అంటే క్రాక్ చాటు, మట్టి అలాంటిది కాదు. ఓకే, పిల్లలు వాడేది అలాంటిది కాదు. ఇది ఏంటంటే 1.5 hour అయిందంటే అది గట్టిగా రాయిలాగా అయిపోతుంది. ఓకే, స్ట్రాంగ్ గా బిల్డ్ అయిపోతుంది, స్ట్రాంగ్ గా ఫిల్ అయిపోతుంది. అలాగే ఇలా వాల్ హ్యాంగింగ్స్, ఇప్పుడు హాల్స్ లో వీటిలో పెట్టుకుని ఫోటో ఫ్రేమ్స్. ఓకే అండి, ఇవంతా కూడా ఇలాంటి సైజులోనే ఇలా మోడల్స్. ఓ నైస్. ఓకే, కాపర్ కలర్ తో వచ్చింది. ఎస్. అలాగే ఈ రోజ్ ఫ్లవర్స్ సేమ్. ఓకే అండి. అలాగే ఇలా డియర్, వెరీ గుడ్, సూపర్. ఓకే అండి. అలాగే ఈ మదర్ అండ్ బేబీ. ఓకే,
సో ఈ క్రాఫ్ట్ వర్క్ అంతా మీరు మీరు preparation. చేశారా మ్యామ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ మేము పేరు? ఇక్కడేనండి కృష్ణలాగా. కృష్ణ నా పేరు విజయ అండి. ఓకే నా పేరు విజయ. నేను కేలియూలో క్రాఫ్ట్ అండ్ ఎంబ్రాయిడరీ టీచర్గా చేస్తాను. ఓకే మేడం. ఓకే పార్ట్ టైం జాబ్ చేస్తాను. సో Okay. ఇంట్లో కూడా క్లాసులు కండక్ట్ చేస్తాను. ఓకే ఇప్పుడు ఇవి కూడా మీకు లెర్నింగ్ క్లాసెస్ ఉంటాయి మ్యామ్? మీ క్రాఫ్ట్ వర్క్ yes. మొత్తం ఇవన్నీ చెప్తారు ఎస్. డైలీ ఎవ్రీడే అండి లేకపోతే వీక్లీ? వీక్లీలో 3 times ఉంటాయి, 1 hour. 1 hour డైలీ క్లాస్ ఉంటుంది. yes. ఓకే సో అలాగే ఈ మౌల్డ్ తోటి ఇయర్ రింగ్స్ ఓకే 100 డిజైన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ డిజైన్స్. ఓకే సో ఈ షేప్ ఇదంతా మీకు ఎలా అంటే మీరు నేర్చుకున్నారండి? లేదు, ఓకే జస్ట్ థింకింగ్. ఎక్కడన్నా ఏదైనా చూస్తే అలా మీ ఓన్ థాట్స్ తో చేసేస్తారు. చేసేస్తాను. ఇవన్నీ కూడా అలాగే మౌల్డ్ అన్నమాట. ఓకే సో ఇంకా కొన్ని వచ్చి ఒక వేస్ట్ ని బేస్ చేసి చేస్తాను అనమాట. ఓకే వెల్లుల్లిపాయలు. ఓకే Yes. మ్యామ్. కాటన్ అండి? కాటన్ యూస్ Yes. చేశారు? కాటన్ అండి. ఓకే సో అలాగే ఇవన్నీ కూడా మౌల్డ్ ఇట్ క్లే. ఇవి చిన్నవి అనమాట. ఓకే ఇవన్నీ కూడా గ్రేప్స్ టైప్. ఇప్పుడు హ్యాంగ్ చేయడానికి కూడా ఉంటాయి మ్యామ్? yes. స్టాండ్ బేస్ చేసుకున్న హ్యాంగ్. ఓకే ఇవంతా కూడా అలాగే. నెక్స్ట్ Okay. వచ్చి ఇవి పేపర్ ఫిల్లింగ్ అండి. పేపర్ ఫిల్లింగ్, ఓకే పేపర్ ఫిల్లింగ్. ఇవి ఏమన్నా మనం ఫ్లవర్ తీసుకొని ఆ ఫ్లవర్ షేప్ లో ఈ మౌల్డ్ ఇట్ అలా చేయడం. ఇప్పుడు మనకి శంకు పూలు వస్తాయి. అవునండి శంకు పూలు అది సేమ్ షేప్ ఉంది. ఓకే ఏ డైలు వాడను, ఓన్లీ చేత్తోనే చేత్తన చేస్తారు. Yes. అది కూడా పేపర్ యూస్ చేసి చేస్తుందేనండి? పేపర్ కాదండి, ఇది మౌల్డ్ ఇట్ క్లే. అంటే క్లే యూస్ చేసి. క్లే యూస్ చేసి. ఓకే అలాగే ఇవి చామంతి పువ్వులు అలా. ఓకే ఇవంతా కూడా పేపర్ ఫిల్లింగ్. ఇవి ఆల్ ఐటమ్స్. ఓకే మ్యామ్ ఇది అసలు ఒక్క ఐటమ్ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ ఎంత టైం తీసుకుంటుంది? నేను ఒక 4 days 4 days. 4 days లో ప్రిపేర్ ఓకే చేస్తాను. సో ఈ కలర్ అనేది మీరు యూస్ చేస్తారా లేకపోతే? ఎస్ మేడం, ఫ్యాబ్రిక్ కలర్స్. Fabric colours ఎక్రిలిక్ వాళ్ళవి. ఓకే ఓకే మ్యామ్. ఓకే దీని ప్రైస్ కూడా చెప్పరండి. దీని ప్రైస్ ఎంత ఉంది ఫ్రేమ్? దీని ప్రైస్ 55 మేడం, 5,500. 5,500 రూపాయలు. yes. ఓకే ఓకే ఈ బాస్కెట్ కూడా వేస్ట్ ని బేస్ చేసి ఓకే బెస్ట్ ఐటమ్ తయారు చేస్తారు. Yes. అయితే వేస్ట్ నుంచి బెస్ట్. ఓకే అలాగే మన ఈ బాటిల్ ఆర్ట్ కూడా అంతే. వేస్టే కదా బాటిల్. అవును అవునండి. సో అవును. దాన్ని బేస్ చేసి. అంటే ఇప్పుడు ఇది గాజుదా మ్యామ్ లేకపోతే normal? గాజుదే. గాజు. ఓకే ఇక్కడ కూడా ఉంది కదా స్మాల్ సైజ్. ఓకే అవును. ఓకే ఇంత స్మాల్ సైజ్ మీకు అసలు ఎక్కడ దొరికింది మ్యామ్ ఇది? మనకు కావాలనుకున్నప్పుడు అన్ని గ్యాదర్ చేయడమే ఎక్కడో చోట. ఓకే అవునండి ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంతైనా. అవును అలాగే ఇలా మౌల్డ్ ఇట్ మెటల్ యూస్ చేసి, ఇది మౌల్డ్ ఇట్ క్లే. ఓకే మెటల్ మీద క్లే యూస్ చేశారు. ఓకే ఎంత మ్యామ్ ప్రైస్ ఎంత? అది కాస్ట్ ఇది ప్రైస్ వచ్చి 1150. 1150. అంటే మన లేబర్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది, మనం చేసే టైం తింటుంది కదా, అవునండి అవును. దాన్ని బట్టే. ఓకే ఇది అండి ఈ మోడల్స్ వేరే చోట కూడా చూసుంటారు కదా. Okay. అలాగే వాల్ హ్యాంగింగ్స్. సో ఇది వేస్ట్ దాన్ని బేస్ చేసి ఒక బ్యాంగిల్స్ ఇవన్నీ క్లే కూడా యూస్ చేసి చేశారు. ఇప్పుడు అది MDF బోర్డు. ఓకే సో ఇవి చేసేస్తాం కదా, అవునండి. వీటిలో సైడ్ పీస్ మిగిలిపోతాయి. అవునవును. వాటిని నీట్ గా కట్ చేసి దాన్ని ఇంకా డిజైన్ చేయడం. ఓకే ఓకే అంటే ఇవి ఏది మనకు వేస్ట్ కాదు. వేస్ట్ కదా. అవునండి. అలా ప్రతి ఒక్కటి కూడా ఇవి అనుకోండి మనకు ఆర్డర్ల కింద చేస్తాను అనమాట, ఆర్డర్స్ వచ్చినప్పుడు. ఓకే మేడం. అంటే Customize ప్రెజెంటేషన్స్ కి వాటికి కూడా gift సో ఇలా కి ఆర్డర్స్ కూడా వాటికి. తీసుకుంటారు మీరు ఏదన్నా? సో ఐడియా థాట్ అనేది ఎవరన్నా చెప్పింది మీరు చేస్తారా లేదండి. లేకపోతే మీరు? నేను చిన్నప్పటి నుంచి మేము మగ్గాలను వేస్తాం. చేనేత మాది వెంకటగిరి. ఓకే అండి. ఓకే సో ఆ కళ నుంచి వచ్చింది. సో నేను మగ్గం వర్క్ కూడా డిజైన్స్ చేస్తాను. ఓకే సో దాని బ్లౌజెస్ దగ్గర అంటే దాని నుండి ఇంట్రెస్ట్ అన్నమాట ఇవన్నీ. Okay. ఫస్ట్ ఎంబ్రాయిడరీ అలా చేస్తూ ఉండేదాన్ని, దాని తర్వాత ఇవన్నీ కూడా అలా ఇంట్రెస్ట్ కొద్ది. సో థాట్ ఓకే ఇప్పుడు మగ్గం వర్క్ డిజైన్స్ వేయాలి పేపర్ మీద, ఓన్గా పెన్సిల్తో వేసేసుకుంటాను అనమాట ఆర్ట్. ఓకే అండి. ఓకే బ్లౌజ్ మీద కూడా పెన్సిల్తో గీసేసేసుకోవడం. ఓకే. ఏది కూడా ముద్దర్లు వేసుకోవడం అలా ఏమీ
ఓకే, ఇది ఎంత కూడా మీరు ఇంట్లోనేనా మ్యామ్, బయట ఏదన్నా మీకు షాప్ బయట ఏం షాప్ లేదు, ఇంట్లోనే. ప్లస్ వచ్చి నేను కాలేజ్లో కూడా అదే కాబట్టి నాకు ఖాళీ దొరికిన అవరల్లా చేసుకుంటూ ఉంటాను. ఓకే, ఇప్పుడు ఇది ఏదో ప్రెజెంటేషన్స్ కి మీకు ఆర్డర్ కోసం వచ్చి ఇచ్చాను. ఓకే, ఈ పీస్ చూసి ఎవరైనా ఆర్డర్ చేస్తే మీకు ఇక్కడ అప్పుడు మినిమం టైం ఎంత తీసుకుంటారు మేము అది? ఇది 1 డేలో అయిపోతుంది మేడం. ఓకే, అంటే ఒకటి 1 డేలో చేస్తా? 1 డేలో చేస్తా, అంటే ఇంకా పెద్ద సైజ్ వస్తుంది అనమాట. ఓకే, మినిమం సైజ్ వస్తుంది. ఇవి ఊరికే శాంపిల్ కోసం తెచ్చాను. డిఫరెంట్ షేడ్స్ వస్తాయి. ఓకే, అలాగే ఇవి వూల్ నిట్టింగ్, మన పాతకాలంలో వేసి ఉంటారు. అవునండి, అవును, అవన్నీ కూడా ఇవి. ఓకే, ప్రతి ఐటమ్ మీద యాక్చువల్ గా ఇది వరకు పైన అవే కప్పేసేవాళ్ళు. మా మదర్ ఆ టైం, మా మమ్మీ వాళ్ళ టైంలో అయితే ల్యాండ్ ఫోన్స్ మీద, దాని మీద క్లాత్, మన బియ్యం డ్రమ్ మీద అయితే, డైనింగ్ టేబుల్స్ మీద అయితే చేసేవాళ్ళు. అవి ఎంత వాష్ చేసినా ఏం చేసినా అవి ఏం పోవు. అవునండి, అవును. నేను ఇట్లాంటిది ఇంట్లో గత 24 years నుంచి వాడుతున్నాను. నాకు మాక్సిమం నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. ఓకే మ్యామ్, ఓకే. ఎంత బాదుకున్నా ఏం చేసుకున్నా అలా ఉండిపోతుంది. సో మీ ఇంట్లో అయితే మీరు బయట ఏది కూడా ఒక ఐటమ్ కూడా కొనవసరం లేదు, డెకరేషన్ సంబంధించి ఏదైనా కూడా చేసుకోవచ్చు, మొత్తం మీరే చేసుకోవచ్చు. నైస్ మ్యామ్, నైస్, చాలా బాగుందండి. ఓన్ గా డిజైన్ చేసుకుంటాను, ఓన్ గా. ఇది పెయింటింగ్ అండి. ఓకే, జగన్నాథ స్వామి పెయింటింగ్. జగన్నాథ స్వామి పెయింటింగ్. ఓకే, ఇవి కూడా వేస్ట్ నుంచి బేస్ చేస్తుందేనండి, బ్యాంగిల్స్ యూస్ చేసి. అలాగే ఇది కూడా వేస్ట్ నుంచి బేస్ చేస్తుంది. దారం థ్రెడ్స్ అయిపోతాయి కదా. అవునండి, అవును. సో అవి ఓకే, వాటిని బేస్ చేసుకుని స్టాండ్స్ లాగా పెట్టి. ఓకే, అప్పుడు లోపల ఏమొస్తుంది మ్యామ్, మొత్తం క్లే యూస్ చేస్తారా ఇక్కడ ఇన్సైడ్? ఇవి క్లే యూస్ చేసి లోపలంతా కూడా ఇసుక అలాంటివి పోస్తాం. ఇప్పుడు వీటిని బిల్డ్ చేయడానికి మీరు మధ్యలో క్లే యూస్ చేస్తారా? క్లే యూస్ చేసుకోవడం, క్లే యూస్ చేసుకోవచ్చు. వైట్ సిమెంట్ కూడా వాడుకోవచ్చు. వైట్ సిమెంట్. ఓకే, ఓకే, నైస్. అలాగే మన డాల్ కి వేసుకోవడానికి చిన్న ఫ్రాక్. ఏంటిదండి ఇది? చిన్న ఫ్రాక్. ఓ సూపర్ సూపర్, బొమ్మలకి. ఓ, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మ్యామ్. ఇది అంటే కాలేజీలో పిల్లలు అడుగుతూ ఉంటారు చిన్న చిన్న ఫోన్ పౌచెస్ అని. అవునవును, ఇలాంటివి కొంచెం ఇంట్రెస్ట్. చిన్న బాస్కెట్లు కూడా చేస్తాను అనమాట. అవన్నీ అక్కడ ఉండిపోయాయి. ఓకే, అన్ని తీసుకురాలేక. అదేలేండి. ఓకే, ఓకే మ్యామ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేస్తారు? మీ కాంటాక్ట్ నెంబర్, మీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇవ్వరా? సో నేను డిస్క్రిప్షన్ లో ప్రెజెంట్ చేస్తాను. నేను 1 టీచర్ అండి. ఎక్కడండి? ఫెవిక్రిల్. ఓకే, ఫెవిక్రిల్ కంపెనీకి. సో అందులో నేను టీచర్ని. పెయింటింగ్స్ ఇవన్నీ కూడా, మౌల్డ్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా చెప్తామన్నమాట. ఓకే, మీరు క్లాసెస్ కూడా చెప్తా ఉంటారు? 20 numbers అలా గ్యాదర్ చేసి వాళ్ళకి క్లాస్ చెప్తాం. అంటే వీళ్ళు క్లాసెస్ అంటే మ్యామ్, వీళ్ళు ఇప్పుడు మంత్లీ వైజ్ గా నేర్చుకుంటారా? ట్రైనింగ్ పీరియడ్స్ 2 hours ఉంటుంది అనమాట. అది 2 hours ఉంటుంది, ఫ్రీగానే చెప్తాం ఆ 2 hours కూడా. ఓకే అండి. తర్వాత వాళ్ళు ఇంకా కావాలి అనుకుంటే అప్పుడు మేము మంత్ కి 5,000 ఛార్జ్ చేస్తాం. ఓకే, అంటే దీనికి ఇది కోర్సు ఇన్ని మంత్స్ అని చెప్పి అలా ఏమైనా ఉంటుంది? అలా ఏముంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకే, వాళ్ళ ఓపిక ఉండాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందనుకోండి వారంలోనే వచ్చేస్తుంది. వాళ్ళు ఇంకా కొంచెం లేజీగా ఉన్నారనుకోండి 2 weeks పట్టచ్చు. ఇంకా లేజీగా ఉన్నారనుకోండి 1 month పట్టచ్చు. ఓకే, ఓకే మ్యామ్. ఓకే, డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు బట్టి. శాండ్ పెయింటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి మ్యామ్ మీ దగ్గర? లేదు మేడం, ఓన్లీ నేను ఈ ఫ్యాబ్రిక్, ఈ క్లే ఆర్ట్స్ పెయింటింగ్ ఎక్కువ నేను వేస్ట్ బేస్ చేసి చేస్తాను. ఓకే మ్యామ్, ఓకే. అలా మా కాలేజ్లోనే ఉన్నాయి. ఇవాళ తేవాల్సింది తీసుకురాలేదు. షెల్ నుంచి వస్తుంది బాదం, సీమ్ బాదం ఉన్నాయి. అవునండి, చిప్పలు వస్తాయి. అవునవును, వాటిని బేస్ చేసి చెట్లు చేశాను. ఓ, చాలా వరకు గిఫ్ట్ కింద వాడే ఇచ్చాను నేను. ఓకే, ఇవాళ కూడా తేవాల్సింది మర్చిపోయాను. అవి చాలా బాగుంటాయి అన్నమాట. పెద్దవి ఇలా ఇంత ఎత్తున చెట్లు వస్తాయి, కింద ఇలా రౌండ్ గా చిప్పలు వచ్చేస్తాయి కదా. ఓకే అండి. సో దాన్ని బేస్ చేసి చేస్తారు. ఓకే, నైస్ మ్యామ్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ మ్యామ్. మీ పేరండి? నళిని. ఇక్కడ లోకలేనమ్మా, విజయవాడ లేకపోతే? విజయవాడ. మీ ప్రోడక్ట్ తప్పర్ వేర్ కి సంబంధించి అందరికి జనరల్ గా ప్రతి ఒక్క మహిళకి యూజ్ అయ్యే ఐటమ్ స్టాల్ లో పెట్టారు మీరు. సో వీటి కాస్ట్ గానీ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా మ్యామ్? ఇవి చెప్తానండి. ఇది ట్రాపికల్స్ అండి.
ఓకే అండి. ఇది 110 అండి. 110 రూపీస్. ఓకే. ఇది సెట్ కర్రీస్ కింద కానీ వస్తుందా సెట్ మ్యామ్? వస్తాయండి, విడివిడిగా ఏమైనా సింగిల్ కావాలా? సింగిల్ గా కూడా తీసుకోవచ్చు. సో ఈచ్ అయితే ఒకటి 110 రూపీస్, 110 రూపాయలు. ఓకే మ్యామ్. ఇది బోల్డ్ ఓవర్ అండి, 120 అండి. 120 రూపీస్. ఓకే. అంటే మీకు దీనికి సంబంధించిన ఏదైనా షాప్ కానీ అలా ఏమైనా ఉందా మ్యామ్? మా లేదంటే పైన మేనేజర్ ఉంటారండి, ఓకే. ఆవిడ కింద మేము మెంబర్స్. ఓకే ఓకే అండి. ఓకే. ఇదేమో సూపర్ స్టోలర్స్ అండి. ఇడ్లీ ఇడ్లీ పిండికి అవును. పిండికి, ఓకే. చపాతీ పిండి కూడా పెట్టుకోవచ్చండి, గారెల పిండి కానీ దోశల పిండి అన్ని పెట్టుకోవచ్చండి. నిజంగా ఇలాంటి ఐటమ్స్ యూస్ చేస్తే అసలు ఫ్రిడ్జ్ లో కూడా ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది. యాక్చువల్గా మా అత్తగారు కూడా మాకు ఇవే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళామంటే ఫెస్టివల్స్ కి ఇవే గిఫ్ట్ కింద ఇస్తారు మాకు. ఇవేమో ఫ్రీజర్ మేటర్ అండి. ఓకే. ఫ్రిడ్జ్ లో టమాటాస్ అవి మనకి ఎక్కువ రేట్ ఉంటాయి కదా, అలాంటిదప్పుడు ఉడకబెట్టుకొని ప్యూరీ చేసి డీప్ లో పెట్టుకోవచ్చండి. గడ్డ కూడా కట్టదు దీంట్లో. స్వీట్ క్యాన్స్ కానీ చికెన్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చండి. ఓకే. సో క్వాలిటీ అది ప్యూర్ తప్ప వేరే మ్యామ్? ఇది ప్యూర్ అండి, అన్ని టప్పర్ వేరే అండి. ఓకే. ఇవేమో అదే క్యారెట్ కొబ్బరి అన్ని కోరుకునేయండి. ఓకే అండి. ఓకే. ఇది మీరు చేసుకోలేకపోతే మళ్ళీ అవి ఫ్రిడ్జ్ లో ఇలా మూత పెట్టి పెట్టుకోవచ్చండి. 2 in 1 పైన లిడ్ అనేది 2 ఉంటుందండి. ఓకే. సో ఇవి ఏవైతే చేసిన తర్వాత మీకు ఆ మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. తర్వాత అది సాయంత్రం అయినా వండుకోవచ్చు అలా అనుకుంటే. ముందు రోజు కూడా చేసుకొని పొద్దున పూట క్యారేజీల్లో కూడా అలా చేసుకొని పెట్టుకోవచ్చండి. ఓకే ఓకే అండి. ఈ లంచ్ బాక్సెస్ అండి, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చండి. కర్రీస్ అవన్నీ మిగిలిన అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చండి. అవును అవును మ్యామ్. అవునండి. ఎంత పడుతుంది మ్యామ్ మీ బాక్స్ వచ్చి? 200 అండి. 200 రూపీస్. ఇది మిల్క్ షేక్ చేసి అవి కూడా ఉన్నాయండి? ఉన్నాయి కదండి, హాట్ పెట్లో ఉన్నాయి. ఓకే ఓకే. సరిపోలేదు ఇక్కడ ప్లేస్, చిన్నది ఇచ్చారండి. అవునులేండి. ఓకే. వాటర్ బాటిల్స్ ఇవి టంబ్లర్స్ అండి ఇవి. ఓకే. అంటే మజ్జిగ కానీ సాంబార్ కానీ పెరుగు తోడు పెట్టుకున్నాను, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పట్టుకెళ్ళొచ్చండి. జ్యూసెస్ కానీ ఏదన్నా. ఓకే. షేక్ అయినా మనకి లోపల ప్రాబ్లం ఏమవుతుంది, వాటర్ కూడా ఏమి కారదండి. ఓకే అండి. ఇవి ఎంత పడతాయి మ్యామ్ ఈచ్ వన్? 200 అండి. 200 రూపీస్. ఓకే. వీటి మీద ఏదైనా ఆఫర్ అలాంటిది ఏమైనా ఉందా అండి, లేదంటే సేమ్ మీరు చెప్పిన ప్రైజెస్? ఆఫర్స్ వస్తాయండి, వచ్చినప్పుడు కొద్దిగా తగ్గుద్దండి. ఓకే. ఇవి కీప్ టాప్స్ అండి, ఇవి కూడా క్యారేజ్ లంచ్ బాక్సెస్ లాగా కానీ ఓకే. కూరగాయలు ఏదన్నా చేసుకోవచ్చండి. పచ్చళ్ళు ఏది మిగిలిన కర్రీస్ మిగిలిన ఏదన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఓకే. ఇవన్నీ ఇలా సింగిల్ సింగిల్ పీస్ ప్లస్ సెట్ గా కూడా ఇస్తారా? సెట్ గానీ ఇస్తానండి, సింగిల్ గానీ కూడా ఇస్తానండి. ఓకే. ఇవేమో 1 లీటర్ వాటర్ బాటిల్స్ అండి. ఓకే అండి. ఈచ్ 120 అండి. ఓకే. సెట్ వారీగా తీసుకుంటే ఇంకా తగ్గుద్ది. ఇంకా తగ్గుతుంది అంటే ఇంక్లూడింగ్ బాక్సెస్ ఇలానా, లేకపోతే మీరు సెట్ అంటే ఓన్లీ 8 బాటిల్స్ తీసుకుంటే 100 వస్తుందండి. ఓకే. 800 ఈచ్ తీసుకుంటే మాత్రం 120 అలా 120 రూపీస్ పడుతుంది. ఇవి ఓవెన్లో పెట్టేయండి, లంచ్ బాక్సెస్ అండి, ఓవెన్లో పెట్టుకోవచ్చండి. ఓకే. ఓకే. ఇలాగే ఓవెన్లో పెట్టుకోవచ్చు ఫుడ్ అది. మళ్ళీ అలా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కానీ ఏమైనా కర్రీస్ ఉన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, మళ్ళీ తీసి ఓవెన్లో పెట్టి చేసుకోవచ్చండి. ఓకే ఓకే మ్యామ్. ఆ గ్లాస్లో ఒకసారి చూపించిన బ్యాక్ సైడ్ ఉన్నవి అవి 4 గ్లాసెస్ అవి ఇవి ఏంటి మ్యామ్? ఇవి అవి టంబ్లర్స్ అండి. టంబ్లర్స్. స్మాల్ అండి, కింద గ్లాసెస్ లాగా ఉన్నాయి. తిమ్మంటారా? పర్వాలేదు తీస్తానండి. ఇవి కూడా ఓవెన్లో పెట్టుకోవచ్చండి, టిఫిన్ బాక్సెస్ ఇవి కూడా. ఓకే. హిమామి అని ఇవి కూడా మనం సాల్ట్ కానీ ఏమన్నా వేసుకోవచ్చండి. స్పూన్ వస్తుందండి. ఇది ప్లాస్కో అండి, 24 hours వేడి హాట్గానే ఉంటుంది. చాలా బాగుంటుందండి, ప్రయాణాల్లో ఎక్కడికైనా మనం తీసుకెళ్ళొచ్చు. ఎంత పడుతుంది మ్యామ్ ప్రైస్ ఇది? అది 1500 అండి. 1500. అంటే దీనికి వారంటీ పీరియడ్ కానీ అలా ఏమన్నా? ఏం లేదు, లైఫ్ లాంగ్ బాగానే ఉంటుందండి. ఇప్పుడు వరకు టప్పర్వేర్ ఏమి అంత రిమార్క్ ఏమి లేదండి. ఓకే ఓకే.
ఇలా చిన్న చిన్న బాక్సెస్ ఆఫీస్కి అదే పికిల్ కానీ ఏదన్నా పెట్టుకోవటానికి కానీ చిన్న చిన్న అండి. లేదంటే గుళ్ళోకి వెళ్తే ప్రసాదాలు కానీ తీర్థం కానీ అలా ఏదన్నా కూడా చేసుకోవచ్చు. ఇవి మై లంచ్ బాక్సెస్ అండి, ఓకే అవి క్యారేజ్ అండి. ఓపెన్ చేస్తారా? ఓకే, ఇవి కూడా షేకర్స్. యాక్చువల్గా లిప్స్ సపరేట్ పెట్టినట్టున్నారు. మామూలుగా అంటే కవర్ లో పెట్టాయండి, మట్టి పట్టేస్తున్నాయండి. అవునవును, మళ్ళీ ఇలా వదిలేసి వెళ్ళిపోతాం కదా షాప్స్ అవిని, అవునండి. అందుకనండి. ఈ ఫ్యామిలీ మేట్ అండి, పికిల్స్ అవి ఏమైనా పెట్టుకుంటానికి చాలా బాగుంటుందండి. ఓకే, స్ట్రాంగ్ గా ఉందండి. స్ట్రాంగ్ గా ఉంటుందండి, చాలా బాగుంటాయండి. ఇవి స్నాక్స్ కప్స్ అండి, ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా పెట్టుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే మామూలు కిచెన్ వేర్ కి వాము అలా తక్కువ ఉంటాయి కదా, లవంగాలు యాలక్కాయలు అలా ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి క్యారేజీలు బాక్సెస్ అండి. ఓకే అండి. ఇవేమో డ్రై స్టోరేజ్ అండి, ఓకే ఓకే, మన కిచెన్ వేర్ లో పెట్టుకుంటానికి ఇది. ఓకే అండి. సో ఇక్కడ ఎక్కడ మీది లోకలేనమ్మా? విజయవాడ? విజయవాడ ఆటోనగర్ కాలనీ లోపల జమాకా అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, అక్కడండి. అక్కడే. ఓకే ఓకే, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరేండి, నా పేరు అనురాధ. నరసింహ అప్సరా దగ్గర మా స్టాల్ అండి. మేము 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేస్తామండి, పోస్టులు కూడా గుచ్చుతామండి, గొలుసులకి రంగేస్తామండి, కంపెనీకి పంపించి రంగేస్తాము. ఓకే, రోల్ గోల్డ్ ఫినిషింగ్ అవన్నీ చేస్తారా మ్యామ్? ప్రొడక్ట్స్ అవన్నీ నేను చేస్తామండి. లోకలేనండి ఇక్కడ విజయవాడ? అప్సరా థియేటర్ లేదండి, నరసింహ పెరల్స్ అండి మాదేను. ఓకే, అక్కడికి వస్తే మీకు ఏ మోడల్ కావాలంటే మేము ఏ మోడల్ కావాలన్నా కూడా అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చేస్తాం. అది వేరే షాప్కి వెళ్ళకుండా కూడా మా దగ్గర బీడ్స్ అవన్నీ లాకెట్స్ అన్ని ఎటు ఉంటాయి. షాప్ ఉందా అండి? షాప్ ఉంది, నరసింహ పెరల్స్ షాప్ ఉంది అనమాట. ఓకే, మీరు మా దగ్గరికి వస్తే మేము ఇచ్చేస్తాం అనమాట. ఓకే ఓకే మేడం, ఓకే. ఇవన్నీ కూడా మీరు ఓన్ గా చేసినవేనండి పూసలు? ఇవన్నీ అవన్నీ మేము ఓన్గా చేసినవే మేడం. మా విజిటింగ్ కార్డు మేడం. ఓకే అండి, ఓకే. మీరు అక్కడికి వస్తే కనుక మీరు ఇది చేసుకోవచ్చు మేడం. ఓకే, ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కూడా మోడల్ అది చెప్పినా కూడా ఆర్డర్ ఇస్తే చేసి పెడతారు మేడం. ఇంటికి కూడా డెలివరీ ఇస్తాం మేడం. ఓకే, మీకు రావడానికి తీరిక లేకపోయినా అడ్రస్ చెప్పినా కూడా పంపిస్తాము. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మ్యామ్? అంటే మీరు ఈ పూసలు కానీ ఇవన్నీ ముత్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవన్నీ కూడా? మీరు బందర్ నుంచి తెస్తాం మేడం. 1 గ్రామ్ గోల్డ్ నుంచి, కొరియా నుంచి, అటు నుంచి కూడా బీడ్స్, ఒరిజినల్ ముత్యాలు, ఓకే, ఎటు జడ్డు మొత్తం అక్కడి నుంచే వస్తాయి మేడం. లాకెట్లు అన్ని కూడా అక్కడి నుంచే వస్తాయి అన్నమాట. సో ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉందండి మీ దగ్గర? ఇయర్ రింగ్స్ అన్ని ఉంటాయి, ఆల్ వెరైటీస్ ఉంటాయి? ఆల్ వెరైటీస్ ఉంటాయండి, ఏనికి బయటకు వెళ్ళే పని లేదు. ఓకే, రింగుల దగ్గర నుంచి 1 గ్రామ్ గోల్డ్ మేడం. బీడ్స్ మొత్తం ఎంత పడుతుంది మ్యామ్ ఇది జ్యువెలరీ? ఇది మేడం 1500 పడుతుంది. 1500 పడుతుంది. ఓకే, అంటే ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి? ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి కదా? వస్తున్నాయండి. ఓకే, వస్తున్నాయన్నమాట. సేలో తీయలేదని చెప్పి 4-5 పట్టుకొచ్చాం అనమాట. బ్యాంగిల్స్ అండి 1 గ్రామ్ గోల్డ్ మేడం. 6 నెలలు గ్యారంటీ ఇస్తాం. ఒకసారి ఇదైతే కనుక ఫ్రీగా ఒకసారి కోటింగ్ చేసి కూడా మేమే కంపెనీకి పంపించి వేసిస్తాం, సర్వీస్ చేసిస్తాం అనమాట. తర్వాత మీరు అయితే కనుక కాస్ట్ 100-50 తీసుకుని వేసి పంపిస్తాం అనమాట. ఎంత పడుతుందండి ఇది? ఇప్పుడు గాజు అండి ఇది అండి, 2 కదండి, 2 బ్యాంగిల్స్? అవును, 200 మేడం. ఓకే, 200. ఓకే, ఇవన్నీ ఇయర్ రింగ్స్? అవును మేడం. ఇక ఇయర్ రింగ్స్ కూడా ఇవన్నీ మేడం. మొత్తం స్టూడెంట్ అంతా బాగా తీసుకెళ్తున్నారు మేడం. ఎంత పడతాయండి అవి? ప్రైస్ ఎంత పడతాయి ఇయర్ రింగ్స్? 300 మేడం. 300 పడుతుంది. ప్లస్ ఇవి కూడా హెవీగా కావాలన్నా కూడా ఉన్నాయి మేడం. మీకు హెవీగా కావాలన్నా కూడా ఇలాగ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాగన్నమాట. ముత్యాల్లో షైనింగ్ ముత్యాలు మేడం. ఇది ఎంత పడుతుందండి ఇది? 200 మేడం. 200 రూపీస్. దీంట్లోనే ఇది గోల్డ్ కలర్ వచ్చింది, గోల్డ్ ఫినిషింగ్. అంతే మేడం, కాపర్ విత్ గోల్డ్ కలర్. అంతే. ప్లేన్ అంటే కనుక ముత్యాల్లో ఇలాగనమాట, ప్లేన్ అన్నట్టుగా. ఓకే ఓకే, ఇచ్చేసుకున్నట్టుగా ముత్యాలు అన్నమాట. ఇది
ఇట్లా బీడ్స్ కూడా ఈ మోడల్లో కూడా ఉన్నాయి మేడం. ఓకే. మేము ఒరిజినల్గా మేము కొనుక్కొచ్చి మేము దండ కట్టి విచ్చేసుకుంటున్నాం. చేశారు. ఓకే. ఆల్ కలర్స్ ఉన్నాయండి మేడం. ఓకే, దీంట్లో అన్ని కలర్స్ అయితే ఉన్నాయి మేడం. ఓకే, అది బాగున్నాయండి. చిన్నపిల్లలకి అయితే బాగుంటాయి. బాగుంటాయి చక్కగా మేడం. ఏ ఫ్రాక్ వేసుకున్నా కూడా, ఏ కలర్ వేసుకున్నా పాపకు కూడా బాగుంటాయి మేడం. ఓకే. మీరు పెట్టుకున్నా బాగుంటాయి మేడం. అందరు పెట్టుకుంటున్నారు మేడం, అదేలేండి. అందుకే ఓకే. చెప్తున్నాను. అవును, అవునండి, అవును. మీరు దీంట్లో బ్లాక్ అవి కూడా ఉన్నాయి మేడం. ఇక్కడే ఉన్నట్టు ఇప్పుడు గోల్డ్ ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు కదండి. లేదు కదా, దొంగలు ఇది కూడా మేడం బ్లాక్. ఓకే. ఇట్లా పెట్టుకోవటం ఇట్లా చేపర్లు చేసుకునే విధంగా ఓకే అండి. అలా. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. నైస్ కలెక్షన్, బాగుంది. ఓకే. ఈ ఎగ్జిబిషన్ 100% డ్వాక్రా మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. సో ప్రతి స్టాల్కి కింద వైపు ఇలా బ్యానర్ కట్టారు క్లియర్గా. ఈ స్టాల్ ఎవరికి సంబంధించింది, వారి పేరు, వారి సంఘం పేరు, అంటే గ్రూప్ పేరు, వారి ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ప్రతి ఎగ్జిబిషన్ స్టాల్స్లో ఎక్కువ పర్సెంట్ మహిళలను చూస్తుంటే నాకు ఒకే ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది. మహిళలు మహారాణులు అంటే మీకు తెలిసిన అర్థం వేరు. ఇక్కడ మహారాణులు అంటే ఎక్కువ మంది మదర్స్ ఎంత కష్టపడుతున్నారో ప్రతి స్టాల్లో వారిని చూస్తున్నా, వారి మాటలు వింటున్నా, వారి ఆలోచనలను అర్థం చేసుకుంటుంటే వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఇంకా ఏదో చేయాలి, కష్టపడాలి అని కష్టపడుతూనే వారు ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. అదర్ స్టేట్స్ వారు ఎవ్వరూ పార్టిసిపేట్ చేయలేదు. ఓన్లీ విజయవాడ సరౌండింగ్స్ వారు, డ్వాక్రాకి సంబంధించిన వారు మాత్రమే ఇక్కడ స్టాల్స్ కండక్ట్ చేస్తున్నారు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారు. ఎక్కువ మంది వారి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం వారు స్టాల్స్లో ఐటమ్స్ని ప్రజెంట్ చేస్తున్నారు. అందుకే వీరికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ ప్రోడక్ట్ కావాలో వారిని ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే మీ ప్రోడక్ట్కి సంబంధించిన వారితో పరిచయం చేసుకుంటే మీ వ్యాపారాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఆర్ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి స్టాల్స్ వారితో మాట్లాడాలని ఉంది, కానీ వీడియో టైం చాలా ఎక్కువైపోతుంది. సో మీరు మీ పిల్లలతో సరదాగా ఈవినింగ్ టైం స్పెండ్ చేశారు అంటే డీటెయిల్స్తో పాటు ఎంజాయ్ చేయవచ్చు. మీకు ఒక ఇన్స్పిరేషన్ లా ఉంటుంది. అలాగే కొన్ని రియల్ ప్రోడక్ట్స్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇంకా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. నెక్స్ట్ గ్రామీణ ప్రోడక్ట్ స్టాల్కి వెళ్ళిపోదాం. తర్వాత రుచికరమైన హల్వా స్టాల్ కూడా చూసేద్దాం. అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి నేను చాలా వరకు ట్రై చేస్తున్నానండి. ప్రైస్తో సహా వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి 2 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి సాటర్డే, సండే, మండే ఓన్లీ 3 days మాత్రమే. హాయ్ అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మీ దగ్గర ప్రోడక్ట్స్ అన్ని కూడా గ్రామీణానికి సంబంధించింది కదా, గ్రామీణ ప్రోడక్ట్స్? అవును మేడం, అవును. ఓకే. ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, వీటి ప్రైస్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పమ్మా. ఇది రాగి మెల్ట్ మేడం. ఇది 99 రూపీస్ అనమాట. ఇది కొంచెం గట్టిగా చెప్తున్నాను, అది కొంచెం గట్టిగా. ఇది రాగి మెల్ట్ మేడం. ఇది ఓకే. ఇదంటే మనం రాగి జావా ఒకటే చేసుకుంటాం కదా, ఇందులో 14 రకాలు కలుస్తాయి అనమాట. సో దాని వల్ల మనకి బ్రేక్ఫాస్ట్ ఒకవేళ స్కిప్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది జావా తాగితే బాగుంటది. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మేడం. సో బాగా చలువగా ఉన్నప్పుడు కొంచెం మజ్జిగ కూడా కలిపి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో డైట్ వాళ్ళకి కూడా చాలా బాగుంటది. ఇదంతా మీ ఓన్ ప్రోడక్ట్ అమ్మా ఇది, లేకపోతే మీరు? ఇది మాకు గ్రామీణం అని ఇక్కడ నుంచి విజయవాడ నుంచి తయారవుతుంది మేడం ఇది. సో దీని వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట వాడడానికి కూడా. ఇది మా ఫ్యామిలీ అయితే ఇదే తాగుతాం మేము మార్నింగే. ఓకే. వెయిట్ ఎంత ఉంటుంది ఇది? వెయిట్ ఇది 1/2 kg, 500 grams. ఓకే, 1/2 kg ఉంటుంది. 1/2 kg కాస్ట్ ఎంత అమ్మా ఇది? ఇది 99 మేడం. 99 రూపీస్. అంటే దీని మీద ఉన్న ఎంఆర్పీ అయినా మేడం. ఏమన్నా డిస్కౌంట్ కానీ? క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే అందులో కొంచెం తగ్గుతుంది మేడం. సో ఒకటి తీసుకుంటే మాత్రం 99 రూపాయలు. అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇవి పచ్చళ్ళు మేడం. ఇవి ఓకే, పికిల్స్, గోంగూర పచ్చడి. ఇవి కొత్తగా స్టార్ట్ చేసాం. ఇది నాన్ వెజ్, వెజ్ 2 ఐటమ్స్ ఉన్నాయి. అవును మేడం, అవును. ఇది కాలచక్ర ఆయిల్స్ మేడం. ఇది ఆర్థోకేర్ ఆయిల్స్. ఇవి ఆర్థోకేర్ ఆయిల్స్ మేడం. ఇవి కాలచక్ర ఆయిల్స్ ఇవన్నమాట. ఇవి సో వీటి వల్ల ఏంటంటే పెయిన్ ఆయిల్స్ అనమాట. ఇవి మొక్కల నొప్పులు వాటికి బాగా పనిచేస్తాయి. ఈ రెండు మిక్స్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇది హనీ.
సో హనీ కూడా చాలా ప్యూర్ మేడం, ఇది చాలా బాగుంటది కూడా. సో ఇది సున్నిపిండి. ఈ సున్నిపిండి ఏంటంటే మనం సున్నిపిండి రాసుకుంటాం కదా, సో దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో 25 రకాలు కలుస్తాయి అన్నమాట ఇందులో. ఇది ఫేస్ ప్యాక్ కూడా, ట్యాన్ ప్యాక్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే స్కిన్ సాఫ్ట్ గా ఉంటది, మంచి స్మెల్ వస్తుంది. చిన్నపిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. అవును మేడం, అవునవును. కానీ చాలా బాగుంటది, నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తాను మేడం దీన్ని. అంటే దేంట్లో మిక్స్ చేయాలా డైరెక్ట్? రోజ్ వాటర్ లో మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ గా వాటర్ తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఏమేమి యూజ్ చేస్తారు అన్నది క్లియర్ గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు కదా. పెసలు, బియ్యం, బావంచాలు. ఓకే, ఎంతమ్మా దీని కాస్ట్? ఎంత? 50 రూపీస్. 50 రూపీస్, 200 grams 50 రూపీస్. అవును మేడం, అవును. ఓకే, సో ఎలా యూజ్ చేసుకోవచ్చు కూడా వెనకాల ఉంటది మేడం. ఓకే. సో ఎక్స్పైరీ డేట్ అది కూడా ఏమన్నా మెన్షన్ చేస్తారా? ఇది 24 months. బెస్ట్ బిఫోర్ 24 months. అవును మేడం, అవును. ఈ డిసెంబర్ లోనే ఇది తయారు చేస్తారు? అవును మేడం, అవును. ఓకే అమ్మా. సో ఇది వచ్చి గ్రామీణ కేశవర్ధిని హెయిర్ ఆయిల్. చాలా చిన్న బాటిల్. ఎంత అమ్మా ఇది వెయిట్? అది 80 రూపీస్ మేడం. ఇది కాస్ట్ 80 రూపీస్, 100 ml. అవును మేడం, బాగుంటుంది మేడం. ఇందులో మనకి కావాలని ఇంగ్రీడియంట్స్, హెయిర్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి సో మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో క్లియర్ గా దీని మీద అయితే ఏమేమి దీంట్లో యూజ్ చేశారని క్లియర్ గా రాస్తారు. ఉపయోగించే పదార్థాలు. ఓకే, మెంతులు, సంపంగి, ఉసిరి. ఓకే, ఇది కొబ్బరి నూనెలో కలిపి రాసుకోవాలా లేకపోతే డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు మేడం? డైరెక్ట్ యూజ్ చేసుకో, ఆల్రెడీ కలిపిందే అనమాట ఇది. సో మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. మనం కొబ్బరి నూనె ఎలా యూజ్ చేసుకుంటామో అలాగే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చిన్నపిల్లలకు కూడా రాయొచ్చు కదా? రాయొచ్చు మేడం, రాయొచ్చు. అయితే షాంపూ మేడం, ఇది షాంపూ అంటే కొంకుళ్ళు ఒకటే కాదు ఇందులో. సో దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మేడం. ఇక్కడ చూడండి, ఉసిరి, వేప, మెంతులు, ఇవన్నీ. షీకాయ, నిమ్మ, మెంతులు, ఉసిరి, రోజ్మేరీ. ఓకే మేడం. నార్మల్ కొంకుడు అంటే రఫ్ అయిపోద్ది అంటారు చాలా మంది హెయిర్. అవునమ్మా, అవును. కాకపోతే ఇక్కడ మనం మెంతులు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది. ఓకే, సో ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసి ఇది జ్యూస్ తీస్తారు అంతే కదా, లిక్విడ్ లాగా మేడం. సో ఇదైతే షాంపూ లాగానే మనం యూజ్ చేసుకోవచ్చు మేడం. కానీ ఇది కూడా నేను వాడుతున్నాను మేడం, మా ఫ్యామిలీ అంతా యూజ్ చేస్తాను. ఓకే, దీని కాస్ట్ వచ్చి 80 రూపీస్ ఉంది, 450 ml. అవును మేడం. సో వీటి మీద మరి ఏమన్నా మాకు ఆఫర్స్ ఉంటాయా? సేమ్ ప్రైస్ మీద తీసుకోవాలా? అంటే అదే అని కదా, ఎక్కువ క్వాంటిటీ మనం తీసుకుంటే దాని మీద ప్రైస్ ఉంటుంది మేడం. ఓకే, మీరు సింగిల్ ఐటమ్ పర్చేజ్ చేశారనుకో, ఒక ఐటమ్ మంచిగా మీకు ఎక్కువ క్వాంటిటీ డెఫినెట్ గా తీసుకుంటారు. వన్స్ ఒకసారి యూజ్ చేస్తే మేడం. అవును మేడం, తప్పకుండా ట్రై చేయండి మేడం, తప్పకుండా తీసుకుందరు మీరు. ఓకే, సో ఇది జీలకర్ర మేడం. ఇది అంటే ఇలా స్పెషల్ గా ప్యాక్ చేశారు దీని అంటే ఏమన్నా ఇందులో మేడం మీకు టేస్ట్ చేయడానికి ఇది మీరు టేస్ట్ చేయొచ్చు. ఇది టేస్ట్ చేయండి మేడం. అంటే వేయించారమ్మా ఏమన్నా? లేదు మేడం, లేదు. ఇది పెట్టారంట అల్లం. ఇది అల్లమా? ఓకే, ఎలా ఉంది మేడం ఫ్లేవర్? అల్లం పలుకులు బాగుందమ్మా. ఒకసారి చాలా దగ్గరికి రావా? వద్దు వద్దు వద్దు, జింగు చిప్ అని చెప్పి. సో ఇందులో ఉసిరి, నిమ్మ, రాక్ సాల్ట్ ఇవన్నీ కలుస్తాయి మేడం. దానిలో ఊరబెట్టి సో దాన్ని డ్రై చేసిన తర్వాత ఇది వస్తుంది అనమాట. సో దగ్గుకి చాలా బాగుంటుంది, సెన్సేషన్ కూడా యూజ్ అవుతుంది కదా జర్నీ పర్పస్ కానీ. చాలా బాగుంది, దగ్గు కూడా పనిచేస్తుంది మేడం అది. సో అదే ఫ్లేవర్ లో ఇది జీరా అన్నమాట, కానీ జీరా యాడ్ అయింది ఇందులో. ఓకే, సో వీటిని కూడా అవన్నీ కలిపి వేయించారా? ఏదన్నా వేయించలేదు మేడం, అందులోనే డైరెక్ట్ ఊరబెట్టి డ్రై చేస్తారు. సో అందులోనే ఇది వాము అన్నమాట. ఇదిగోండి వాము. అలా 3 ఫ్లేవర్స్ అన్నమాట ఇందులో. ఇవన్నీ ఎట్లా అమ్మా ప్రైస్? ఇవి కూడా అన్ని 30 అండి. 30 రూపీస్? 30 రూపీస్ మేడం. ఓకే, సో ఇంక ఇందులో ఇది వామ్ వాటర్ మేడం. ఓకే, రెగ్యులర్ గా ఇది ఐడియా ఉంది రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి అన్నమాట. మనం ఇది కొంచెం వామిటింగ్ అలా అనిపించినా మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ ఎక్కువ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ యూజ్ చేసుకోవాలి, ఎనీ టైం తాగొచ్చు అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండవు.
సో అది మింట్ ఆయిల్ మేడం. ఇది జలుబు తలపోటుకి బాగా వర్క్ అవుతుంది. ఓకే, నెంబర్ 1 అమ్మ. ఇది మాత్రం నేను యూజ్ చేశాను. అవును మేడం. జస్ట్ హెడేక్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా రిలాక్సేషన్ కి చాలా బాగుంటది ఇది మింట్ ఆయిల్. కానీ ఇది ప్రైస్ ఎంత? ఇది 80 రూపీస్ మేడం. 80 రూపీస్. కానీ చాలా బాగుంటది. అవునవును, ఈ ప్రోడక్ట్ చాలా మంది. నేను పర్సనల్ గానే చెప్తున్నాను, ఎక్సలెంట్. ఇది మాత్రం హెడేక్స్ గానీ, మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి కానీ, నార్మల్ గానీ, జలుబు చేసిన మెయిన్ వచ్చి ఈ స్మెల్ చాలా సేపు ఉంటది. మెయిన్ ఈ జెండు బామ్ ఇవన్నీ కూడా కొంచెం సేపు రాసుకున్నాను, రిలాక్సేషన్. అవును, జస్ట్ ఇక్కడ హ్యాండ్ కి ఇలా రబ్ చేసి రాసుకున్నా కూడా చాలా బాగుంది. అంటే రిలాక్స్ గా కూడా ఉంటది మేడం అది. అవునవును అవును, చాలా బాగుంది. ఓకే, సో అందులోనే ఇది పర్లేదు మేడం, అలా ఉంచండి. ఓకే, ఇవైతే ఇది మహర్షి తైలం. పెయిన్స్ కూడా పనిచేస్తుంది మేడం. ఓకే, పెయిన్స్ కి రాసుకోవచ్చు. కొంచెం ఘాట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది అన్నమాట. అలాగే స్మెల్ చూడడానికి. ఓకే, పెయిన్స్ అంటే ఎలా? హెడేక్ అలానా, లేదా ఇంకా బాడీ పెయిన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కొంతమంది మసాజ్ చేసుకోవాలమ్మా? ఇది అవసరం లేదు మేడం, జస్ట్ రోల్ అన్నమాట. ఇది జస్ట్ రోల్ ఇది. సో ఇలా మనం చేసుకుంటే సరిపోతుంది. అది లాగేసుకుంటా స్కిన్. ఓకే ఓకే. సో ఇలా మజిల్ పెయిన్స్ ఉన్నా ఎక్కడన్నా ఇది అప్లై చేస్తే వెంటనే తగ్గుతుంది. ఓకే, రాసుకోవచ్చు అనమాట. సో ఇదంటే కొంచెం ఇంకా ఎక్కువ ఘాటుగా ఉంటది స్మెల్. సో అదైతే కొంచెం సైలెంట్ గా వెళ్తుంది స్మెల్. ఇదైతే కొంచెం ఘాటుగా ఉంటది. అవును, మజిల్స్ కనేసరికి కొద్దిగా పవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. ఓకే, సో ఇది కూడా రిజల్ట్ బాగుంటుంది. కొంతమంది కొన్ని రకాల ఫ్లేవర్స్ ఇష్టపడతారు కదా, సో అలా అన్నమాట తయారు చేసింది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, దీని ప్రైస్ కూడా సేమా? 50 మేడం. 50 రూపీసా? సో అది 80 అన్నమాట. సో ఇంకా ఇది పళ్ళపొడి. ఇది పళ్ళపొడి. ఇది అసలు నెంబర్ 1 అండి. ఇది నేను యాక్చువల్గా టేస్ట్ చేసి మరీ చెప్తున్నాను. ఎక్సలెంట్, చిన్న పిల్లలతో సహా యూజ్ చేయొచ్చు. చాలా మందికి ఈ ప్రోడక్ట్ తెలియదు. ఇప్పుడు టూత్పేస్ట్లకి ఎవరైతే అలవాటు పడిపోయారో వాళ్ళు ఒక్కసారి దీన్ని టెస్ట్ చేయండి. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు అందరూ ఇష్టపడతారు. ఉత్తరేణి పళ్ళపొడి, గ్రామీణ ఉత్తరేణి పళ్ళపొడి అండి. ఆల్రెడీ ఇవన్నీ కూడా మేము యూజ్ చేస్తున్నాము. చాలా చాలా బాగుంటుంది. సో చిన్నపిల్లలైనా కూడా మీరు భయపడకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. వీటిని మీరు షూర్గా అయితే యూజ్ చేయండి. దీని ప్రైస్ అమ్మ? ఇది 40 మేడం. 40 రూపీస్. ఎంత ఉంటుంది ఇది? ఇందులో ఉంటుంది అంటే ఇది 25 గ్రామ్స్. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీ కూడా అవసరం లేదు. కొంచెం క్వాంటిటీతో చాలా ఫ్రెష్ అవుతాయి మా టీత్ మాత్రం. చక్కగా పిల్లలు కూడా, మన చిన్నపిల్లలు సరిగ్గా బ్రష్ చేయరు కదా మేడం. అవును, సో అలాంటప్పుడు ఇది కొంచెం వేస్ట్ చేస్తే చేయొచ్చు. లేదంటే ఈవినింగ్ పళ్ళు స్టార్ట్ అవ్వట్లేదు మేడం ఇది చేసిన తర్వాత. అవునవును, ఉండవు నిజంగా. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆల్రెడీ ఎవరికైతే టీత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ అక్కడ మెయిన్ పర్టికులర్ గా దీన్ని యూజ్ చేశారంటే 15 days లోనే కనిపిస్తుంది. బాగుంటుంది మేడం. సో ఈవినింగ్ టైం మాత్రం పిల్లలకి వాళ్ళు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. సో నాకు ఇదొక్కటి అమ్మ మింట్ ఆయిల్. నాకు పర్సనల్ గా కావాల్సిన మింట్ ఆయిల్, ఈ ప్రోడక్ట్స్ అయితే కావాలి. ఈ 3 ప్రోడక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ సోప్స్, హెర్బల్ సోప్స్ ఇవన్నీ మేడం. కంప్లీట్ స్కిన్ కేర్. ఓకే, ఇవి తీసుకున్నారు. ఇవన్నీ కూడా వేపాకు చూర్ణం. ఇది కూడా హెయిర్ కి పెట్టుకోవచ్చు. ఇది వేపాకు చూర్ణం యూజ్ చేసుకోవచ్చు మేడం. మన హెయిర్ ప్యాక్స్ చేసుకుంటాం కదా, సో వాటిలో ఇచ్చింగ్ ఉంటది కదా. అవును, సో వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా హెన్నా పెట్టుకున్నప్పుడు ఆ హెన్నాలో వాడుకోవచ్చు అనమాట. ఇది క్వాంటిటీ అనేది ఎంత వేసుకోవచ్చు? ఇది మనం అంటే హెయిర్ ని బట్టి మేడం, హెయిర్ ని బట్టి. సో అన్ని క్వాంటిటీలో ఉసిరి ఇవన్నీ కలుపుకుంటాం కదా హెన్నా, సో వాటితో పాటు కొంచెం క్వాంటిటీ అనమాట కొంచెం వేసుకుంటే సో ఇచ్చింగ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది అనమాట. ఎంత పడుతుందమ్మా ఈ ప్యాక్ వచ్చి? ఈ ప్యాక్ ఇక్కడ ఉంది మేడం, 60 రూపాయలు పడుతుంది మేడం. గ్రామ్స్ కూడా అక్కడే ఉన్నాయి అనమాట. ఓకే, ఇది రాజమండ్రి నుంచి తీసుకొస్తాం మేడం. ఇది సో డాక్టర్ గారు సజెస్ట్ చేసినాయి అనమాట ఇవన్నీ కూడా. ఓకే ఓకే, డాక్టర్ గారు తయారు చేయండి. ఎలా తయారు చేయబడింది, ఎలా వాడాలి మేడం? వీటి మీద వచ్చేసి ఎలా తయారు చేయబడింది, ఎలా వాడాలి, వీటి మీద ఉంటుంది అనమాట. డీటెయిల్స్ అన్ని ఉంటాయి. దాంతో పాటు ఏమైనా డౌట్స్ ఉంటే వాడుతున్నాం. డాక్టర్ గారు కూడా అందుబాటులో ఉంటారు అనమాట. దీన్ని NSL ప్రొడక్ట్స్ అంటారు మేడం. ఇవి NSL కంపెనీ, రాజమండ్రి మాట్లాడు. ఓకే, రాజమండ్రి నుంచి బరువు తగ్గడానికి వచ్చేసండి.
ఓకే, ఒబెసిటీ క్యూర్ పౌడర్ డైలీ ఒక ప్యాకెట్ ఒక నెల రోజులు వాడొచ్చు మేడం. ఇది అంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గ్లాస్ వాటర్ లో స్పూన్ పౌడర్ అండి, హాట్ వాటర్ తీసుకోవాలండి. ఓకే గోరువెచ్చని నీళ్ళు మేడం. ఓకే అండ్ 30 రోజులకి 2 కేజీలు అంటే తక్కువ, అంటే ఒక్కసారి ఎక్కువ తగ్గిపోవడం లేకపోతే ఒక్కసారి పెరిగిపోవడం జరగదు, కానీ కొంచెం కొంచెం. ఇదేంటంటే బరువు తగ్గడం అంటే బాడీలో చెడు కొవ్వును కొంచెం కొంచెం తీసేస్తుంది. ఓకే ఓకే అండి. మన బాడీలో స్కిన్ అంటుకున్న ఒక చెడు కొవ్వు అయితే చెడు ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేస్తుంది అన్నమాట. అది బరువు తగ్గడం. బ్యాడ్ కొలెస్ట్రాల్ గానీ అవి గానీ దాని మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఓకే ఓకే. ఇంకా దీంట్లో చూసుకుంటే కిడ్నీ స్టోన్స్ మేడం, చాలా మంది కిడ్నీ స్టోన్స్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు అన్నమాట. మినిమం 10 mm వరకు కూడా సర్జరీ అవసరం లేదు అన్నమాట. ఇది డాక్టర్ గారు సజెషన్ తీసుకోవాలంటారా డైరెక్ట్ ఇప్పుడు దీన్ని మనం యూస్ చేయొచ్చు? లేదు, ఆల్రెడీ వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం కానీ స్కానింగ్ చేయించుకోవడం కానీ రిపోర్ట్ లో స్టోన్ అనేది తెలుస్తుంది కదా మేడం. అవునండి, దాన్ని బట్టి వాడచ్చు మాట. ఇంగ్లీష్ మందు వాడుతూనే వాడచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా సరే మనం ఇంగ్లీష్ మందు వాడుతున్నప్పుడు వేరే వాడుతున్నప్పుడు గంట గ్యాప్ తీసుకుని ఇలా అరగంట గ్యాప్ తీసుకుని వాడచ్చు. ఇక్కడ డాక్టర్ గారు నెంబర్ కూడా మెన్షన్ చేస్తారా దీని మీద? ఒకసారి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారండి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. తప్పకుండా, ఎందుకంటే డైరెక్ట్ గా యూస్ చేయాలంటే చాలా మంది భయపడతారు కదా. మెడిసిన్ మేడం అందుబాటులో ఉంటారండి, ఆ మేడం మాట్లాడతారు, క్లియర్ గా చెప్తారు. ఇంకా ఏంటంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ కిడ్నీ ఎంత ఉంది రాడు అది ముందు తెలిపి చెప్తే దాన్ని బట్టి చెప్తారు. ఇంకా ఏమైనా మెన్షన్ చేయాలా లేదా ఇదే వర్డ్ సరిపో చెప్తారు. ఓకే, డాక్టర్ గారు కూడా ఎక్కడ ఉంటారండి? రాజమండ్రిలో ఉంటారు. వాళ్ళు 100 సంవత్సరాల నుంచి వైద్యం చేస్తున్నారు. ఓకే అండి, ఓకే. డెఫినెట్ గా నాకు మీ కార్డు, విజిటింగ్ కార్డు అది ఇవ్వండి. నేను ఎవరికైనా కావాలి అంటే ప్రాబ్లమ్స్ గురించి ఏదైనా కావాలంటే డీటెయిల్ గా నేను ఇస్తాను వాళ్ళకి. గుంటగలగరాకు చూర్ణం, నెక్స్ట్ మెంతి చూర్ణం, దీంతో పాటు అవిసె గింజల పొడి అండి. అవిసె గింజలు మామూలుగా వాడతారు మేడం. అవిసె గింజల పొడి ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏవైతే ఉన్నాయో డైలీ మనం తినే ఫస్ట్ అన్నం ముద్దలో ఒక ముద్ద, అవునండి, డే గన్ నైట్ అని తీసుకోవచ్చు. ఓకే. ఇంకా మెయిన్ మధుమేహ చూర్ణం ఉంది, షుగర్ కండి 32 రకాలు కలిపింది మాట. మధుమేహ నివారణ చూర్ణం, ఓకే. ఎక్సలెంట్ పని చేస్తుంది మాట. ఓకే, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అది కూడా ఒక ప్యాకెట్ వాడిన వాళ్ళు రెగ్యులర్ గా వాడుతున్నారు. ఏంటంటే టాబ్లెట్ వాడడం వల్ల ఏంటంటే షుగర్ కొన్నిసార్లు టాబ్లెట్ వాడితే పెరిగిపోతూ ఉంటుంది, ఇది డైట్ వల్ల అనమాట. అది కంట్రోల్ చేయడానికి ప్యాకెట్ ఓకే. ఓకే. ఇంకోటి స్కిన్ ప్రాబ్లం మేడం, ముఖ్యంగా చర్మ వ్యాధుల ప్రాబ్లం మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. శీతాకాలం సహజంగా స్కిన్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. చర్మ వ్యాధుల నివారణ. ఓకే. దీంట్లో సరస్వతి ఆకు కూడా మెన్షన్ చేయబడుతుంది అన్నమాట. ఓకే. లోపల నుంచి ఆ పురుగుని చంపుతూ ఉంటుంది అన్నమాట. ఏదైతే దొరద లోపల ఏదైతే ఉందో అది బయట ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటారు, అది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటది. ఇది లోపల నుంచి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మిక్స్ చేయాలండి ఇది గ్లాస్ వాటర్ లో స్పూన్ పౌడర్ డైరెక్ట్ వాటర్ లో మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఎలా వాడాలి కూడా దీని మీద ఉంటుంది, క్లియర్ గా డీటెయిల్స్ రాశారు. ఓకే. ఎలా దేంతో తయారు చేశారు, సో ఎలా వాడాలి అనే ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో హెయిర్ కి సంబంధించి కానీ బాడీకి సంబంధించి కానీ ఆల్ మంచి ఇవన్నీ కూడా ఆయుర్వేదం ప్రొడక్ట్స్ అన్ని కూడా 100 రూపాయల లోపు తక్కువ కాస్ట్ లో 50 రూపాయల నుంచి. ఓకే అండి. ఇది మోకాళ్ళలో గమ్ము పెరుగుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు అదే కదా మేడం ఎక్కువ ప్రాబ్లమ్స్. అవునండి, అవును, పెద్దవాళ్ళకి సబ్జల్లాగా నానబెట్టుకుంటే సీడ్స్ గమ్ వస్తుంది మేడం. సో అది మనం ఎర్లీ మార్నింగే తాగాలండి. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫ్యాన్సీ పూలదండలకు సంబంధించిన స్టాల్ అయితే చూసేద్దామండి. ఇక్కడ ఈ స్టాల్ అయితే పెద్దవాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పూలదండలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఎల్లో రోజెస్ కూడా ఇక్కడ వీళ్ళు డెకరేట్ చేశారు. సో వీరైతే ఒకే మాట చెప్తున్నారండి, మీకు ప్రోడక్ట్ ఎలా కావాలి, ఐటమ్ ఎలా కావాలని మీరు డీటెయిల్స్ మాకు క్లియర్గా ఇచ్చారంటే మేము ఆ ప్రోడక్ట్ని డోర్ డెలివరీ కూడా చేస్తామని చెప్తున్నారు. సో మీలో ఎవరికైనా ఏ ప్రోడక్ట్ కావాలి అన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్నా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీకు అవసరమైతే డెఫినెట్గా ఆ నెంబర్ నోట్ చేసుకోండి, వాళ్ళని కాంటాక్ట్ చేసుకోండి. మీకు ఏ స్టైల్లో కావాలి, మీకు ఎలా కావాలి అని వాళ్ళకి ఒక్కసారి డీటెయిల్గా చెప్పారు అంటే వారు ఆ ఐటెంని మీరు చెప్పిన విధంగా తయారు చేసి మీ ఇంటికైతే తీసుకొచ్చి డోర్ డెలివరీ అయితే ఇస్తారంటండి. సో ఈ మంచి అవకాశాన్ని అయితే మీరు డెఫినెట్గా యూస్ చేసుకోండి. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయండి. బట్టలకి సంబంధించి, హోమ్ డెకరేషన్కి సంబంధించి, అలానే జ్యువెలరీకి సంబంధించి కూడా చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. కానీ నేను వీడియో తీయలేకపోయాను. దానికి రీజన్ వచ్చి నా పర్సనల్ అండి. అంటే చాలా సంవత్సరాల తర్వాత నా కాలేజ్ ఫ్రెండ్ని నేను సడన్గా కలిశాను అక్కడ ఎగ్జిబిషన్లో. సో అన్నీ మర్చిపోయి ఎక్కువసేపు మేము మాట్లాడుకోవడం వల్ల టైం అయితే అయిపోయింది. అందుకని నేనైతే వీడియో
ఎక్కువ స్టాల్స్ని అయితే వీడియో తీయలేకపోయాను, సారీ ఫర్ దాట్. అండ్ నా ఫ్రెండ్కి అయితే నేను అంతసేపు నాతో మాట్లాడినందుకు, టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆమిని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జ్యువెలరీకి సంబంధించిన నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే అక్కడ ఉన్నాయండి ఈ ఎగ్జిబిషన్లో. ఒక షాప్ వచ్చి రియల్ పెరల్స్కి సంబంధించింది, నెక్స్ట్ ఒరిజినల్ కుందన్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు ఇమ్మీడియట్గా ఏ జ్యువెలరీ షాప్లోకి అయితే వెళ్ళారో, ఏ స్టాల్లోకి అయితే వెళ్ళారో అక్కడ వెంటనే ఆ ఐటమ్ని తీసుకోవాల్సిన పని లేదు. మీరు ఒకసారి ఒక రౌండ్ వేసి మీరు ఆ స్టాల్స్ని చెక్ చేసుకుని, ప్రైజెస్ చెక్ చేసుకుని మరీ మీరు అక్కడ ఐటమ్ని అయితే పర్చేస్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న హల్వా అయితే మాడుగుల హల్వా అంటండి. ఊరి పేరు మాడుగుల అంట. 250 గ్రామ్స్ 150 రూపీ చెప్పారు, 150 రూపాయలు చెప్పారు. 250 గ్రామ్స్ వచ్చి మేమైతే టేస్ట్ చేద్దామని చెప్పి ఒకసారి అయితే ట్రై చేసాము. అక్కడక్కడ అంటే డ్రై ఫ్రూట్స్ అంటే అక్కడక్కడ కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేశారండి. హల్వా అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొద్దిగా హల్వా సాగుతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. సో ఇక్కడ కొన్ని స్టాల్స్ అన్నీ చూస్తున్నారు కదా, జ్యువెలరీ షాప్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయని చూస్తున్నాం కదా. జ్యువెలరీ షాప్స్ బట్టలకు సంబంధించి, మంగళగిరి శారీస్కి సంబంధించి, కలంకారీ శారీస్కి సంబంధించి, అలాగే హోమ్ మేడ్ బ్యాగ్స్ అండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ప్రతి స్టాల్ని మీరైతే అబ్జర్వ్ చేసి చెక్ చేసుకుని అయితే మీరు ప్రైస్ని అది చూసుకుని మీరు ఐటమ్ని అయితే డెఫినెట్గా పర్చేస్ చేయండి. ఈవినింగ్ టైంలో మీకు ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయని నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. అలాగే మేము క్లోజ్ అయిపోయే టైంకి మేము బయటకు వెళ్తుంటే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ స్టేజ్ మీద ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. చిన్నపిల్లలు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పాటకైతే డ్యాన్స్ చేస్తున్నారండి. కాపీరైట్ కాబట్టి నేను ఇక్కడ పాటనైతే నేను డిలీట్ చేసేసాను. చాలా చాలా బాగా చేశారండి చిన్నపిల్లలు. ఆర్డర్ ఫామ్లో వాళ్ళు అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేయడం అనేది చాలా కష్టం, కానీ చాలా బాగుంది. సో ఈవినింగ్ టైం కూడా అక్కడ మీరు ఎంజాయ్ చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి వాయిస్ ఓవర్ నచ్చిన, క్లారిటీ నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.